సహస్ర, పద్మాక్షి ఇద్దరూ కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి విహారికి అన్నం తినిపించడం చూసిన సహస్ర వాళ్ళిద్దరూ చనువుగా ఉండడం తట్టుకోలేక ఎంతో బాధగా పద్మాక్షితో, అమ్మ ఏంటమ్మా నా జీవితం ఇలా అయింది, చిన్నప్పటి నుండి బావంటే నాకు ఎంతో ఇష్టం, బావ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఎంతగానో ఆనందపడిపోయాను, కానీ ఇప్పుడు నా కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోయేలాగా ఉంది అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. బావ నా మెడలో 2 ముళ్ళే వేశాడమ్మా అని చెప్పి బావ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది అని సహస్ర అనగానే పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు అనేది, 2 ముళ్ళు వేయటం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, ఇప్పటి వరకు ఈ నిజాన్ని నేను కేవలం నాలో మాత్రమే దాచుకున్నాను. బావ ఆ రోజు నా మెడలో తాళి కట్టాడని మీరంతా కూడా చాలా సంతోషపడ్డారు, నేను కూడా సంతోషపడ్డాను. కానీ ఆ రోజు బావ మీ అందరూ ఫోర్స్ చేస్తూ ఉంటే అది తట్టుకోలేక కాదనలేక నేను నిజంగానే చావు బతుకుల మధ్య ఉన్నాననుకొని నన్ను బతికించడం కోసం 2 ముళ్ళు మాత్రమే వేశాడు. 3 ముళ్ళు వేస్తేనే పెళ్ళంటారు కదమ్మా, మరి అటువంటప్పుడు బావ నా భర్త కాడా, ఎప్పటికీ బావ ఆ లక్ష్మికి సొంతం అవుతాడా అని చెప్పి ఆ తర్వాతైనా నా కడుపులో తన బిడ్డ పెరుగుతుందని బావ నన్ను దగ్గరికి తీస్తాడేమోనని ఎదురు చూశాను. అప్పుడు కూడా బావ మనసు కొంచెం కూడా కరగలేదు. ఇప్పటికీ ఎప్పటికీ బావ లక్ష్మిని ఆరాధించేలాగా ఉన్నాడు అని చెప్పి, మరి అటువంటప్పుడు నేను బతికి ఉపయోగం ఏంటమ్మా అని చెప్పి సహస్ర చాలా బాధపడిపోతూ ఉంటుంది. గర్భసంచి లేని నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదు. మరోవైపు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బావ కూడా నాకు దక్కేలా లేడు. నేను అనుకున్నవన్నీ జరగనప్పుడు ఇంకెందుకమ్మా నేను చావక బతికుండడం అని చెప్పి నేను చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి సహస్ర బాధతో ఏడుస్తూ ఉంటే, సహస్ర నువ్వు నా ఒక్కగానొక్క కూతురువే, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ విహారీగాడు ఆ రోజు నీ మెడలో 3 ముళ్ళు వేసినట్టుగా నటించి దారుణంగా మోసం చేశాడు. ఏ ఆశ లేని నీకు పెళ్లి చేసుకుంటానని మొదట ఆశ కల్పించాడు, ఆ తర్వాత మెడలో తాళి కట్టినట్టుగా నటించాడు. ఇంత చేసిన వాడిని నేను ఊరికే ఎలా వదిలిపెడతానే? అయినా విహారికి భార్య ఒక్కరు మాత్రమే ఉంటారు, ఆ ఒక్కరు నువ్వే. ఆ లక్ష్మి గురించి నువ్వు ఆలోచించకు, దాని సంగతి ఏం చేయాలో నేను చూసుకుంటాను. రేపే నీ ప్రెగ్నెన్సీ గురించి ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. విహారి ఇప్పటి వరకు నిజం బయట పెట్టలేదంటే, ఒకవేళ నిజాన్ని బయట పెడితే 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయని, కుటుంబం ముక్కలవుతుందని ఆలోచించే ఇప్పటి వరకు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. కాబట్టి ఆ భయాన్ని ఆయుధంగా మార్చుకొని వెంటనే మన బంధువులకి, స్నేహితులందరికీ కూడా నువ్వు విహారీ భార్యాభర్తలన్న నిజంతో పాటు నీ కడుపులో విహారీ బిడ్డ పెరుగుతున్నాడని తెలియజేస్తాను. ఇకప్పుడు విహారీ మింగలేక కక్కలేక చచ్చినట్టుగా నీ భర్తగా పడుంటాడు. ఆ లక్ష్మిని రేపో మాపో ఈ లోకం నుండి శాశ్వతంగా పంపించేస్తాను. అప్పుడు ఆ లక్ష్మి ఉండదు కాబట్టి విహారీ ఎప్పటికీ నిజం చెప్పక నీకే భర్తగా ఉండిపోతాడు అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా అమ్మా, నిజంగానే ఆ రోజు వస్తుందా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. తప్పకుండా వస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మరోవైపు విహారీ భోజనం చేసిన తర్వాత లక్ష్మి విహారికి దిష్టి తీస్తూ ఉంటుంది. లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే విహారీ లక్ష్మి చేయి పట్టుకొని, లక్ష్మి, మీడియా వాళ్ళ ముందు నిన్ను నా భార్యగా ఈ లోకానికి పరిచయం చేస్తానని అన్నాను, అలా జరగలేదు కదా, మరి నీకు నా మీద ఏమాత్రం కోపం లేదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు విహారీ గారు, మీరు నా భర్త, మీరు ఏం చేసినా కూడా చాలా ముందు చెబుతూ ఆలోచించే చేస్తారు, కారణం లేకుండా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోరు కదా, అందుకే నేనేమాత్రము ఫీల్ అవ్వలేదు. మీరు నాకు ఇప్పుడు సీఈఓగా బాధ్యతలు అప్పగించారు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత.
ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల మీకు చెడ్డ పేరు రానివ్వను విహారీ గారు. కంపెనీని అంచెలంచెలుగా ఎదగటానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నిజంగానే ఇలాంటి గొప్ప భార్య దొరకడం నా అదృష్టం. కానీ ఆ అదృష్టం గురించి ఈ ప్రపంచానికి తెలియచేయలేకపోవడం నా చేతగానితనం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, దయచేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుకోకండి. మీరు ఎంత గొప్ప వాళ్ళో నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్, ఆ లక్ష్మిని ఎందుకు చంపలేదు సుభాష్? ఇప్పుడు విహారీ దాన్ని సీఈఓని చేశాడు. సీఈఓ పదవి దాని చేతుల్లో పెట్టిన తర్వాత అది చాలా రెచ్చిపోతుంది. నేను చేసిన అక్రమాల గురించి బయట పెడతానని అది నన్నే బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎందుకు దాన్ని చంపలేదు సుభాష్ అని చెప్పి అంబిక మండిపడుతూ ఉంటే, సారీ అంబిక, ఆ రోజు ఆ విహారీ గడు వచ్చుండకపోతే ఈ పాటికి దాన్ని పైకి పంపించేసి ఉండేవాడిని అని చెప్పి అంటూ ఉంటాడు. అది నాకే ఎదురు తిరిగి నాకే వార్నింగ్లు ఇస్తుంది. అటువంటి లక్ష్మి ఎట్టి పరిస్థితులను బతకూడదు. నీకు 2 days టైం ఇస్తున్నాను. 2 daysలో కనుక నువ్వు ఆ లక్ష్మిని చంపేయకపోతే అప్పుడు నేను నిన్ను శాశ్వతంగా వదిలేయాల్సి ఉంటుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. వద్దంబిక, దయచేసి అలా చేయకు. ఖచ్చితంగా 2 రోజుల్లో ఆ లక్ష్మి చావు వార్తని నువ్వు వింటావని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. మరోవైపు విహారీ, భక్తవత్సలం వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే పద్మాక్షి అక్కడికి వస్తుంది. నాన్న, అసలు మాకు ఇంట్లో ఏమాత్రమైన విలువ ఉందా అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఏమైంది పద్మాక్షి అని చెప్పి భక్తవత్సలం గారు అంటూ ఉంటారు. ఇక దాంతో పద్మాక్షి, ఏం కావాలి నాన్న? నా కూతుర్ని ఈ ఇంటి కోడలుగా ఎవరు కూడా గుర్తించడం లేదు. రేపటితో సహస్రకు 3వ నెల వస్తుంది. అయినా సరే ఇప్పటి వరకు మన బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పనే లేదు అని చెప్పి, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపే ఇంట్లో పార్టీని అరేంజ్ చేసి మన బంధువులందరినీ కూడా పిలిచి సహస్ర ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేయబోతున్నానని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మీరందరూ కూడా ఏమాత్రం ఈ పార్టీని ఆపడానికి అడ్డుపడద్దు. ఎవరు అడ్డుపడినా సరే నేను ఊరుకోను. రేపు నా కూతురు ప్రెగ్నెంట్ అని ఈ ప్రపంచానికి తెలియాల్సిందే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మరోవైపు విహారీ, అత్త ఏమో ఈ ప్రపంచానికి సహస్ర ప్రెగ్నెంట్ అని తెలియాలంటుంది. కానీ ఆ ఫోన్లో ప్రూఫ్ దొరికితే కానీ నేను నిజాన్ని బయట పెట్టలేను. ఇప్పుడు ఏం చేయాలని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. యమున విహారీ దగ్గరకు వచ్చి, చూడరా, ఏం జరుగుతుందో చూసావా? ఆ రోజు మీడియా ముందు లక్ష్మి నీ భార్య అన్న నిజాన్ని బయటపెట్టి ఉండుంటే ఈరోజు ఇలా జరిగేదే కాదు కదా. వదిన రేపు పార్టీని అరేంజ్ చేసి మన బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ కూడా సహస్ర ప్రెగ్నెన్సీ గురించి చెప్పేస్తానని అంటుంది. అదే కనుక జరిగితే సహస్రాని నీ భార్య అని ఈ లోకం అంతా కూడా అనుకుంటారు. ముందుగా నువ్వు తాళి కట్టిన లక్ష్మికి అన్యాయం జరుగుతుందిరా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోరా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. తర్వాత రోజు పద్మాక్షి అరేంజ్ చేసిన పార్టీ జరుగుతూ ఉంటుంది. సహస్ర పద్మాక్షితో, అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మా, నా జీవితాన్ని నిలబెట్టడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావని అంటుంటే, నేనేం చేసినా నీకోసమేనే, నువ్వు క్షేమంగా ఉండడం కోసమే. నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఏమైనా చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మరోవైపు పార్టీ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న అజ్ఞాత వ్యక్తి విహారీకి ఫోన్ చేస్తాడు. చూడు, మీ ఇంట్లో పార్టీ జరుగుతుందని నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా. ఎట్టి పరిస్థితులను ఆ పార్టీ జరగకూడదు. ఒకవేళ ఆ పార్టీ జరిగితే పార్టీలో నేను ఒక కొరియర్ని పంపిస్తాను. ఆ కొరియర్ నువ్వు కాకుండా ఇంకెవరు ఓపెన్ చేసినా మీ అమ్మ గుండె ఆగిపోతుంది అని చెప్పి అతను విహారీని బెదిరించడంతో విహారీ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో ఒక కొరియర్ వస్తుంది. విహారీ పేరు మీద కొరియర్ వచ్చిందని అతను పండుకి ఇస్తూ ఉండడంతో విహారీ పరుగున అక్కడికి వచ్చి, ఏం కొరియర్ అది, నాకు ఇవ్వండి, నేను తీసుకుంటాను అని చెప్పి తీసుకుంటాడు. విహారీ ఆ కొరియర్ ఓపెన్ చేసేసరికి అందులో
విహారీ ఫోటోలు మాత్రమే ఉంటాయి. ఇక దాంతో ఆ అజ్ఞాత వ్యక్తి మరొకసారి విహారీకి ఫోన్ చేస్తాడు. ఏంటి భయపడ్డావా? చూడు, ఇప్పుడు రాంగ్ పార్సిల్ని పంపించాను. నువ్వు ఇంకాసేపట్లో ఫంక్షన్ ఆపకపోతే మీ అమ్మ ఫోటోలను పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ పంచాల్సి ఉంటుంది అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో విహారీ మరింత టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే వాడు చెప్పినట్టుగా ఈ పార్టీని ఆపాలి, ఏం చేయాలని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో పద్మాక్షి వచ్చిన గెస్ట్లందరికీ కూడా మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఈరోజు నేను పార్టీని అనౌన్స్ చేశాను, అదేంటంటే అని చెప్పబోతూ ఉండగా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయిందని పండు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా గుంపులు గుంపులుగా లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. విహారీ తన ఒడిలో లక్ష్మిని పడుకోబెట్టుకొని లక్ష్మి లక్ష్మి అని చెప్పి అలా బాధపడిపోతూ ఉంటే ఇంతలో పార్టీకి వచ్చిన వాళ్ళలో ఒకరు డాక్టర్ కావడంతో నేను డాక్టర్నే అండి, ఒకసారి నేను చెక్ చేస్తానంటూ లక్ష్మిని చెక్ చేసి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు 3వ నెల అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మికి 3వ నెల అన్న నిజం తెలుసుకొని సహస్ర, పద్మాక్షి, యమున, విహారీ వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.